హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నాకు కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం రండి. కేక్‌ని నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో 15 మినిట్స్ సెట్ చేసుకున్నానండి. క్రమ్ కోట్ చేసుకున్న కేక్‌ని ఫైనల్ ఫినిషింగ్ షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా చేసుకోవాలండి. పైన వచ్చే యాక్సెస్ క్రీమ్‌ని మనం ప్యాలెట్ నైఫ్‌తో కానీ, స్క్రాపర్‌తో కానీ రిమూవ్ చేసుకోవాలండి. కేక్‌ని నేను జిగ్‌జాగ్ స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ చేసేసుకున్నానండి. సింపుల్ అండ్ ఈజీ వేలో వెనిలా కేక్‌ని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్లీజ్ చెక్‌ఔట్ చేసేయండి. కేక్ ఫినిష్ అయ్యాక ఆ బోర్డ్‌ని క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్లెట్ గనాచ్‌ని ఫింగర్‌తో డిప్ చేసి ఇక్కడ కేక్‌పై స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈజీగా మనకు ఆ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కేక్‌పై చాక్లెట్ గనాచ్‌ని హాఫ్ పార్ట్ వరకు డ్రిప్పింగ్స్‌లా వేసేసుకోవాలండి. చాక్లెట్ గనాచ్‌ని మిడిల్‌లో వేసుకొని ప్యాలెట్ నైఫ్‌తో స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోని చూసి వదిలేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే కమెంట్ కూడా చేసేయండి. చాక్లెట్ గనాచ్‌ని ప్యాలెట్ నైఫ్‌తో లెవెల్ చేసుకుంటూ డిజైన్ అనేది మనం వేసేసుకోవాలండి. వైట్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకొని బటర్ పేపర్‌పై డ్రాప్స్‌లా వేసేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫింగర్‌తో పైకి స్ప్రెడ్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకుంటే చాక్లెట్ గార్నిషింగ్ అనేది రెడీ అవుతుందండి. చాక్లెట్ గార్నిషింగ్‌ని ఇంకా చెర్రీని కేక్‌పై ప్లేస్ చేసుకుంటే చాక్లెట్ కేక్ రెడీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.